దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొను. దేవుడి యొక్క వాక్యం మన వెనుకలో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, అపోస్తులైన పేతురు, భక్త పేతురు రాస్తూ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారు శ్రమపడ్డాడు. యేసు ప్రభుల వారు అనేకమైన శ్రమలు ఆయన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు శారీరకముగా అనేక శ్రమలు ఆయన పొందాడు. మానసికంగా అనేకమైన శ్రమలు యేసు ప్రభుల వారు పొందాడు. దేవుని బిడ్డలారా, శరీరంలో అనేక శ్రమలు పొందినవాడు ఆయన. అనేకమైన శ్రమలు, శిలువ వేదనలు ఆయన భరించాడు. శరీరమందు శ్రమపడెను. శరీరములో అనేకమైన శ్రమలు ఆయన భరించాడు. శరీరమందు అనేకమైన శ్రమలు ఆయన భరించినట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన అని చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నాయో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణముగా చేయుటకు ఆయనకు తగును. రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణం చేశాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. 5వ అధ్యాయం 8లో అంటాడు, ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు శ్రమలను అనుభవించాడు. ఆయన శ్రమలు అనుభవించినట్టు లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, శ్రమలు అనుభవించినట్లు చూస్తూ ఉన్నాం. అనేక మారులు విషయము చెప్తా ఉన్నాడు. అనేక విషయాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అనేక విషయాల్లో మనము విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్ని శ్రమలు ఆయన అనుభవించాడనే దాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు శ్రమలు అనుభవించి ఆయన
ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. కనుక క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. కనుక మనం కూడా అట్టి మనసును ధరించుకోవాలని మనము గ్రహించాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తుకు కలిగిన మనసు, క్రీస్తును వెంబడించుట ఎప్పుడైతే మనము చేస్తామో, క్రీస్తును వెంబడించుట ఎప్పుడైతే చేస్తామో మనకు శ్రమలు ఖచ్చితంగా జరుగుతాయి. శ్రమలో ఆయన నడిచాడు కాబట్టి మనము కూడా మార్గమున నడవాలి. ఆయన సిలువనెత్తుకొని నడవాలి. ఆయన సిలువనెత్తుకొని నడవాలి. తను తాను ఉపేక్షించుకొని నడవాలని లేఖనమే సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, తన సిలువనెత్తుకొని మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు, ఎత్తుకొనివాడు వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 8:34లో మార్కు సువార్త 8:34లో కూడా మాట చెప్తా ఉన్నాడు. చూడండి, 8:34 మార్కు సువార్త. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహము తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగోరు. దేవుని బిడ్డలారా, సిలువనెత్తుకొని సిలువనెత్తుకొనుట అంటే, సిలువ అంటే మరి అవమానము, సిలువ అంటే శ్రమ. దేవుని బిడ్డలారా, యేసును వెంబడించుట అంటే మరి అది చాలా కష్టమైన పని. దేవుని బిడ్డలారా, చాలా కష్టమైన పని. ఆయనను వెంబడించేటప్పుడు అనేకమైన అవమానాలు, నిందలు ఎన్నో మరి మనము భరించవలసి వస్తుంది. యేసును వెంబడించుటంటే ఏదో పూలపాట కాదు. యేసును వెంబడించుటంటే ఏదో అన్ని ఆశీర్వాదాలు వస్తాయి, మరి ఎన్నో దీవెనలు వచ్చేస్తాయి, అన్నీ కలిసి వస్తాయి అని చెప్పడము అదంతా కూడా మరి ఒక విధముగా అబద్ధ బోధ. యేసుని వెంబడించుట అంటే ఆయన శ్రమలలో పాల్గొనాలి. ఆయన శ్రమలలో పాల్గొనాలి. అందుకే పౌలు చెప్తాడు, ఆయన శ్రమలలో కొదువైన వాటిని నేను చేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు అంటే ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా నీకు మహిమకరములుగా ఉన్నవని పౌలు భక్తుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొనుచున్న, ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇవి మీకు మహిమకరములై ఉన్నవని ఆయన చెప్తా ఉన్నాడు. ఇవి మీకు మహిమకరములు. మహిమకరములుగా ఉన్న శ్రమలో మహిమని ఆయన చెప్తా ఉన్నాడు. శ్రమలో ఆయన మహిమగా తీసుకుంటున్నాడు. శ్రమలు ఆయన మహిమకరంగా తీసుకుంటున్నాడు. శ్రమలు ఆయన మహిమకరంగా తీసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, కనుక
శ్రమ అనేది ఖచ్చితంగా యేసుని వెంబడించేటప్పుడు కలుగుతుంది. దేవుని బిడ్డ, శ్రమ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. యేసును నమ్మినప్పుడు మనకు శ్రమ సంభవిస్తుంది. యేసును నమ్మినప్పుడు శ్రమ సంభవిస్తుంది. కనుకనే మన మనస్సు ఎలాగ సిద్ధపడాలి అంటే ఒక ఆయుధముగా ధరించుకోవాలన్నాడు. క్రీస్తుకు శరీరమందు శ్రమపడను కనుక మీరు నట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు మనసు, శ్రమపడే మనసు ఒక ఆయుధముగా మనము ధరించుకోవాలి. క్రీస్తు నిమిత్తం శ్రమలైన భరిస్తాను అని మనము సిద్ధపడాలి. కనుక దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి చదవండి. ఎవరైనా చదువు సాయం చేయండి. లోకము మిమ్ములను ద్వేషించిన యెడల చదవండి. ఇంకా లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. లోకముల నుండి ఏర్పరచుకుంటుని లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని. అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపడొద్దు అని చెప్తా ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుందయ్యా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అయితే మీరు భయపడొద్దు. ఎందుకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని లేఖనమే సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, లేఖనమే సెలవిస్తుంది. కనుక లోకంలో మనకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. అయితే మీరు ఏమంటున్నాడంటే, అయితే నేను లోకాన్ని జయించానన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్తా ఉన్నాడు యేసు ప్రభువు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో మనకేం కలుగుతుందని చెప్తున్నాడు యేసయ్య? శ్రమ కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, మనం ద్వేషిస్తారు. అయినా మీరు భయపడదు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? నేను లోకమును జయించానని చెప్తాను. దేవుని బిడ్డారా, మరికొద్ది సమయంలో యేసు ప్రభువుల వారిని పట్టుకుపోతారు సిలువకు. రోమా ప్రభుత్వం పట్టేస్తుంది, సిలువకు అప్పగించడానికి, సిలువ వేయడానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో యేసు ప్రభువుల వారు చెప్తున్న మాట, అందరు శిష్యులు కూడా పారిపోయారు, వెళ్ళిపోయారు యేసును వదిలేసి. అయితే యేసు ప్రభువుల వారు చెప్తా ఉన్నాడు, కొద్దిగా మనకు శ్రమ కలగవచ్చు, కానీ తర్వాత ఆయన మరణాన్ని గెలిచి లేవబోతున్నాడు, పునరుద్ధానం కాబోతున్నాడు. దేవుని బిడ్డ, ఓటమి మన శాశ్వతమైనదిగా, కొద్ది కాలం మనకు ఓటమిగా శ్రమగా ఉండవచ్చు, కానీ అది శాశ్వతంగా. యేసు ప్రభువుల శ్రమ పడ్డాడు, కానీ దాని వెనుక మహిమ ఆయనకు కలిగింది. దేవుని బిడ్డ, పునరుద్ధానుడయ్యాడు. ఆ దేశమంతా ఆశ్చర్యపోయింది. ఈనాడు లోకమంతా కూడా యేసు ప్రభువుల వారిని రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, కనుక శ్రమను చూసి మనము వెనుకగా, శ్రమను చూసి మనం కృంగిపోవద్దు. యేసు ప్రభువుల వారు చెప్పాడు, మీకు శ్రమలు కలుగుతాయి, నా నిమిత్తం మిమ్మల్ని అనేకులు హింసిస్తారు అన్నాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము
10-11 వచనాలలో అంటాడు, నా నిమిత్తం మిమ్మల్ని అనేకులు నిందిస్తారు, హింసిస్తారు అని చెప్పాడు యేసుప్రభుల వారు. అయినా మీరు సంతోషించండి అన్న. నా నిమిత్తం మత్తయి 5:11 నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవును అని చెప్తా ఉన్నాడు దేవుడి బిడ్డ. అనేకులు మనం నిందిస్తారు, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. మనము ధైర్యం విడిచిపెట్టకుండా మనం యేసుకు నమ్మకంగా ఉండగలిగితే దేవుని బిడ్డలారా మనము గొప్ప జయం చూడబోతున్నాం. లోకములో మనకు శ్రమ కలుగుతున్నది ఎంత సత్యమో మనము గెలుస్తామనేది కూడా సత్యం. అయితే మనకు ఉండాల్సిన ధైర్యము దేవుని బిడ్డలారా. ధైర్యం విడిచిపెట్టద్దు, ధైర్యము విడిచిపెట్టకూడదు, ధైర్యం విడిచిపెట్టకూడదు. చివరి మాట చూడండి, మొదటి యోహాను పత్రికలో చెప్తున్నాడు, 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారు జయిస్తారు లోకాన్ని. యేసు ప్రభువు జయించాడు, మనం కూడా లోకాన్ని జయిస్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా మనము వచ్చినప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ధైర్యముగా మనం ముందుకు సాగాలి. ఎందుకో తెలుసా? ఆ శ్రమల తర్వాత మహిమ మనకు ఉంటుంది. శ్రమల తర్వాతనే దేవునికి మహిమ వచ్చింది. సిలువనే శ్రమను అనుభవించిన తర్వాత యేసుకు మహిమ కలిగింది. దేవుని బిడ్డలారా, దినమున శ్రమల తర్వాత మనకు మహిమ కలుగుతుంది, మనం గెలుస్తాం. శ్రమలు కలిగాయని మనం వెనకడుగు వేయద్దు, ధైర్యం తెచ్చుకుంటే మనం ఖచ్చితంగా విజయం పొందుతాము. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించానన్నాడు యేసుప్రభుల వారు. మనము యేసుప్రభుల లోకాన్ని జయించాడు. ఆయన నమ్మిన బిడ్డలు కూడా, ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా లోకమును జయిస్తారని లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ దినమున ఎన్ని పరిస్థితులు ఎలాగైనా రాని, ఎన్ని వ్యతిరేకతలు రాని, యేసును వదిలిపెట్టదు, యేసునందు విశ్వాసం అన్నగిల్లొద్దు. దినదినం ఈ విశ్వాసంలో మనం బలపడాలి. శ్రమైన ఒక ఆయుధముగా మనం ధరించుకోవాలి, ముందుకు సాగాలి. విజయం మన ముందు ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని గెలిపిస్తాడు. దేవుని బిడ్డ, గెలిచే దేవుని మనం నమ్మాము. లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. దేవుని బిడ్డలు కూడా గెలుస్తారు, జయిస్తారు. కనుక అటు నిరీక్షణ, విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుదాం. శ్రమలకు భయపడద్దు, రాబోతున్న పరిస్థితులను చూసి కంగారు పడద్దు. ఈ శ్రమల ద్వారా, ఈ శ్రమలు నాకు మంచివే, దీని ద్వారా నాకు మేలు కలుగుతుంది, దీని ద్వారా దేవుడు మహిమనిస్తాడు, గెలుపునిస్తాడనే నిరీక్షణతో మనం ముందుకు సాగితే గొప్ప బహుమానం పొందుతాము. దేశాన్ని, లోకాన్ని దేవుని సొంతం చేస్తాము. ఇటు ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగుదాము. దేవుడి మాట దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. తమ గురించి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, పాదములకు స్తోత్రం. అయ్యా నాయన నీకు వందనాలు. క్రీస్తు శరీరం అందు శ్రమ పడనట్టి మనసు మీరు ధరించుకోమన్నంత శ్రమను ఒక ఆయుధముగా ధరించుకుని ముందుకు సాగే కృప మాకు దయచు. దేవానికి వందనాలు. మీరు లోకాన్ని జయించారు. నిన్ను నమ్మిన బిడ్డలు, నీ అందు విశ్వాసం ఉంచిన వారు కూడా లోకమును జయిస్తారన్నావు. అట్టి కృప మాకు అందరికీ. అయ్యా నా ప్రభా,
భక్త సమాజాన్ని అందరికీ దయచేసి నడిపింపజేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసాన్ని కూడుకున్న మనకును భూలోకమందున సకల భక్త కోడికి సదాకాలం తోడై ఉండగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.